నామములో నేటి పునరుత్థానపు ఆరాధనలో పాల్గొన్నటువంటి ఆత్మీయులైనటువంటి మరి మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి ఈ ఉదయకాల సమయంలో మరి పునరుత్థానపు ఆరాధనలో వాక్య పరిచర్య చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించేటువంటి దేవుని సేవకులు మరి అభిషేక్తులైనటువంటి అన్నయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, వదనమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, పెద్దలకు వందనాలు, యవనస్తులందరికీ కూడా చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరుస్తూ అందరికీ వందనాలండి. కృపగల దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. చాలా సంతోషం. మరి ఇంతవరకు కూడా పాటలో ఆరాధనలో ప్రభు బలలో కూడా ప్రభు మనకు సహాయం చేశాడు. మరి వాక్య సందేశంలో కూడా ప్రభు మనతో మాట్లాడలాగన మరి కొన్ని నిమిషాలు దేవునికి మాటలు మనం వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగంలోంచి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పాత నిబంధన పుస్తకంలో ఉన్నటువంటి ప్రవచన పుస్తకమైనటువంటి హోషియా ప్రవచన పుస్తకం 13వ అధ్యాయము 13వ వచన భాగాన్ని ఈ దినం యొక్క ధ్యానాంశం కొరకు మనం చదువుదాం. 13వ అధ్యాయము 13వ వచన భాగం. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును, పిల్ల పుట్టు సమయమున బయటకు రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. ఈ మాట నాతో చెప్పండి అందరూ కూడా. బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. చెప్పండి మరొకసారి. బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు. బుద్ధి లేనటువంటి వారు ఎందులోకి రారంట అంటే బుద్ధి ఉంటే వృద్ధిలోనికి వస్తారు, బుద్ధి లేకపోతే వృద్ధిలోనికి రారు అనేటువంటి సత్యం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగినట్లయితే ఇజ్రాయేలు ప్రజల యొక్క స్థితిని ఒక ప్రసవ వేదనలో ఉన్నటువంటి స్త్రీతో పోలుస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. ఇజ్రాయేలు యొక్క ప్రజల స్థితిని దేంతో పోలుస్తున్నాడు చెప్పండి? ప్రసవ వేదనతో ఉన్నటువంటి స్త్రీతో పోలుస్తూ ఉన్నాడు. అంటే ప్రసవ వేదన పడేటువంటి ఆ వేదన అతనికి వస్తుంది అని చెప్పేసి లేఖనములో రాస్తూ అతడు ఎలా ఉన్నాడనంటే గనక వివేకము లేనటువంటి బిడ్డ అనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతా ఉంది. అంటే సమయం అనేది వచ్చినప్పుడు అతడు గర్భద్వారమునందు నిలవడు అనేటువంటి వివరణ ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఈ చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉంటుంటే ఇక్కడ ప్రసవ వేదన అనేది ఇజ్రాయేలీలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను సూచిస్తూ ఉంటా ఉంది. ప్రసవ వేదన అనేది ఇజ్రాయేలీకి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను సూచిస్తూ ఉంటా ఉంది. ఇక్కడ బుద్ధి లేని వాడై వృద్ధిలోనికి రాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు వివేకము లేనటువంటి బిడ్డగా కూడా మనం ఇక్కడ గమనించాలి. అంటే వివేకము లేనటువంటి బిడ్డ ఎలా ఉన్నాడంటే ప్రసవ సమయంలో బయటకు రావలసినటువంటి ఆ సమయం వచ్చినప్పటికీ కూడా బయటకు రావడానికి ప్రయత్నించినటువంటి అజ్ఞానంగా ఉండేటువంటి శిశువును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరో మాటలో చెప్పాలనంటే గనక ఇది ఇజ్రాయేల్ యొక్క ప్రజలు దేవుడు తమకిచ్చినటువంటి అవకాశాన్ని, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఆ రక్షణను అర్థం చేసుకోకుండా తమ పాపాల్లోనే ఉండిపోతున్నారనేటువంటి సత్యము కూడా ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఇంకాస్త మనం ముందుకు వెళితే గనక దేవుడు వారికి మారటానికి, దేవుని వైపు తిరగటానికి, దేవుని దగ్గరకు రావటానికి, రక్షణ పొందటానికి ఎన్నో అవకాశాలు దేవుడు వారికి ఇచ్చినప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా వినిపించుకోకుండా తమ దుర్మార్గతలోనే, తమ పాపములోనే ఉండిపోతున్నారనే సత్యం కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అందుకే చివరిలో మనం చదివాము, అతడు వృద్ధిలోనికి రాక అతడు బుద్ధి లేనటువంటి వాడై దేనిలోనికి రాలేకపోతూ ఉన్నాడు,
వృద్ధిలోనికి రాలేకపోతూ ఉన్నాడు. వర్ధిల్లాల్సినటువంటి వాడు, వృద్ధిలోనికి రావాల్సినటువంటి వాడు వృద్ధిలోనికి రాలేకపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే గనక వాడికి ఏమి లేదు, బుద్ధి అనేది లేదు. కనుక ఈ వచనం ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ వచనం ద్వారా ఇజ్రాయేలు ప్రజలను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని? జ్ఞానం లేకపోతే, బుద్ధి అనేది గనక లేకపోతే, దేవుని యొక్క మార్గాన్ని గనక పట్టుకోకపోతే, లేకపోతే గనక వారు ఎదుర్కొనేటువంటి ఆ శిక్షను, ఆ తీర్పును ఎవరు కూడా తప్పించుకోలేరనేటువంటి ఆ సత్యం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క జ్ఞానం లేకుండా ఆయన వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని వారు ఏమాత్రం కూడా ఉపయోగించుకోకుండా చివరికి వారు ఏం చేస్తూ ఉన్నారనంటే గనక శిక్షను ఎదుర్కోవలసి వస్తుందనేటువంటి హెచ్చరిక కూడా ఇందులో కనబడుతూ ఉంటా ఉంది. వారికే కాదు, ఈ రోజు నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటువంటి సత్యం ఏంటనంటే గనక, ఎన్నిసార్లు గద్దించినను లోబడినటువంటి వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా మరణించును, నాశనం అవునని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇవ్వబడినటువంటి సమయంలోనే ఏం చేయాలా? రక్షించబడాలి. అవకాశం అనేది ఒకసారి వస్తే కనుక రెండోసారి రావచ్చు, రాకపోవచ్చు. కానీ వచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కనుక సద్వినియోగం చేసుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని రాసేయమంటాడు, మీరు అజ్ఞానుల వలె ఉండొద్దు. ఎలా ఉండమంటున్నాడు? జ్ఞానం కలిగి ఉండమంటున్నాడు. బుద్ధిమంతులుగా ఉండమంటున్నాడు. బుద్ధిహీనులుగా ఉండొద్దు, అజ్ఞానులుగా ఉండొద్దు. ప్రభు చిత్తమేంటో గ్రహించండి, ఆత్మ పూర్ణులై ఉండండి, మద్యముతో మత్తులుగా ఉండొద్దు అంటావన్నాడు. కాబట్టి కడవరి దినాల్లో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎవరు వృద్ధిలోనికి వస్తారు, ఎవరు ఆశీర్వదించబడతారనంటే గనక బుద్ధి కలిగినటువంటి వారు వృద్ధిలోనికి వస్తారు. బుద్ధి లేకపోతే కనుక వృద్ధిలోనికి రారు అనేటువంటి విషయం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటా ఉంది. కాబట్టి ప్రసవ వేదన ఉన్నటువంటి ఆ స్త్రీతో పోల్చడం ద్వారా మార్పు కోసం చివరి అవకాశం వచ్చినా వారు మార్పు చూపించకపోతే గనక తీవ్రమైనటువంటి నాశనం తప్పదు అని చెప్పేసి దేవాది దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే ఈ రోజున మనల్ని కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇది వ్యక్తిగత స్థాయిలో, సమాజ స్థాయిలో కూడా దేవుని యొక్క మార్గాన్ని గనక మనము నిర్లక్ష్యం చేస్తే గనక ఎంత ప్రమాదకరమో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు బోధిస్తూ ఉంటా ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, బుద్ధి లేని వాడై వృద్ధికి రాడు అనేటువంటి మాట మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ధనం కన్నా, బలం కన్నా, ఆనందం కన్నా మహత్తరమైనది, శ్రేష్టమైనది ఏంటి చెప్పండి? ఏంటనంటే బుద్ధే. ఏం చెప్పండి? బుద్ధి అనేది ఇహలోకపు నడవడికకు సంబంధించినది. బుద్ధి అనేది ఈ లోకంలో, అంటే బుద్ధిమంతుడు అనుకో, నీవు బుద్ధిమంతుడిగా ఉన్నావు అనంటే కనుక ఈ లోకంలో ఎలా నడవాలో నీకు అర్థమవుతుంది, ఎలా నడవకూడదో నీకు అర్థమవుతుంది. అదే నీకు బుద్ధి అనేది లేదనుకోండి, ఇష్టానుసారంగా నడుస్తావు. మందిరంలో ఒక వేషం వేస్తావు, బయటికి వెళ్ళిన తర్వాత చేత కడగబడినటువంటి వాడను, నేను దేవుని సొత్తు, నేను ఆయనను విలువ పెట్టి కొనుక్కున్నాడు గనుక నేను ప్రత్యేకమైనటువంటి వాడను, నేను ప్రత్యేకమైనటువంటి దానను అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆ బుద్ధి నిన్ను ఏం చేస్తుంది అని అంటే గనక ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడవాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలా ఆలోచించాలో నీకు అర్థమవుతుంది. అదే బుద్ధి లేకపోతే గనక ఇష్టానుసారంగా నీవు ప్రవర్తిస్తూ ఉంటావు.
ఆలోచించండి నా దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం ఉంటూ ఉన్నప్పుడు బుద్ధి అనేది గనక మనకు సరిగా ఉంటే గనక అన్ని విషయాల్లో కూడా మనం ఎలాగుంటామో తెలుసండి, మనం సరిగా ఉంటాం. అదే బుద్ధి అనేది లేకపోతే గనక ఈ రోజున ప్రభు బలలో చేతుల నుంచి ఆ ప్రభు బలకు సమీపంగా ఉన్నావు. అదే గనక నీకు ఆ బుద్ధి అనేది లేకపోతే గనక ఇక్కడ చేతుల నుంచి నీవు మరొకరితో చేతులు కలుపుతావు. ఇక్కడ నడుస్తున్నటువంటి నీవు, ఇక్కడ నిల్చున్నటువంటి నీవు మరొక స్థలాల్లో నిలుస్తూ ఉంటావు. అందుకనే మొదటి సంకీర్తన మనందరికీ కూడా తెలుసు, బుద్ధిమంతులు జ్ఞానం కలిగినటువంటి వారు ప్రతీది కూడా ఆలోచిస్తూ ఉంటారు, వివేచిస్తారు. వారు ఎలా ఉంటారంట, దుష్టుల ఆలోచన చొప్పున ఏమాత్రం కూడా, ఒక మాటలో చెప్పాలంటే ఎవరు వీరు అంటే కనుక బుద్ధిమంతులు. బుద్ధిమంతులు ఏం చేస్తారు, దుష్టుల ఆలోచన చొప్పున వారు నడువరు, దుష్టుల ఆలోచనలు ఏమాత్రం కూడా వారు వినరు, పాపుల మార్గాల్లో వారు నిలవరు, అపహాస్యకులు కూర్చున్నటువంటి ఆ స్థలాల్లో వారు కూర్చోరు. అదే బుద్ధి లేకపోతే కనుక ఎవరితో మాట్లాడుతున్నామో, ఎక్కడ కూర్చుంటున్నామో, ఏం చేస్తూ ఉన్నామో ఇక తెగించి మనం పాపం చేయడానికి అవకాశాలు ఉంటాయి. నేను దేవుని సొత్తును. మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, బైబిల్ చెప్పే సత్యము, ఎవడైనానో క్రీస్తునందున్న ఎడల వాడు, చెప్పండి, మనం ఎప్పుడు కూడా నూతన సృష్టి అనేటువంటి విషయం మనకు అర్థమైతే చాలు, మనం ఆలోచించే ఆలోచనలు చాలా పరిశుద్ధంగా ఉంటాయి, తీసుకునే నిర్ణయాలు చాలా పరిశుద్ధంగా ఉంటాయి, మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధంగా ఉంటుంది, వేసే ప్రతి అడుగు పరిశుద్ధంగా ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా దేవునికి నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా మనం చేస్తూ ఉంటాం, జీవిస్తూ ఉంటాం. అదే బుద్ధి లేకపోతే కనుక ఇష్టానుసారంగా మనం ఏం చేస్తామో తెలుసా అండి, ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకని బైబిల్ గ్రంథంలో సామెత గ్రంథాన్ని కనుక మనం చదవగలిగినట్లయితే బుద్ధిమంతులకు బుద్ధిహీనులకు చాలా తేడా మనకు అక్కడ కనబడుతూ ఉంది. మీకు అర్థమవటానికి కొన్ని విషయాలు కనుక మనము చదవగలిగినట్లయితే సామెత గ్రంథంలో 2వ అధ్యాయము 11వ వచనములో గనక మనం చదవగలిగినట్లయితే అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా, బుద్ధి అనేది మనల్ని ఏం చేస్తుందంటమ్మా, కాపాడును. వివేచన అనేది నీకు ఎలాగుంటుందంట, బుద్ధి అనేది మనల్ని ఏం చేస్తుంది, కాపాడేదిగా ఉంటుంది. 10వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు బుద్ధి లేకపోవట వలన మూఢులు ఏం చేస్తూ ఉన్నారంట, చనిపోవుదురు అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది. అదే సామెత గ్రంథం 13వ అధ్యాయము 16వ వచన భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు బుద్ధిహీనుడు తన మూర్ఖతను ఏం చేస్తాడు, వెల్లడిపరుస్తూ ఉంటాడు. వివేకము గలవారు, ఒక మాటలో చెప్పాలంటే బుద్ధి కలిగినటువంటి వారు ఎలా ఉంటారో తెలుసండి, తెలివి కలిగినటువంటి వారుగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఉన్నారు కదా ఇక్కడే, వింటున్నారు కదా, అందరు కూడా మెలకుగా ఉన్నారు కదా. స్తోత్రం చెప్పండి మరొకసారి, మెలకుగా ఉన్నటువంటి వారందరూ కూడా. హల్లెలూయా. మంచిది. బుద్ధి లేకపోవటం వలన మూఢులు ఏం చేస్తూ ఉన్నారంట, చనిపోతూ ఉన్నారు. బుద్ధిహీనుడు తన మూర్ఖతను ఏం చేస్తూ ఉంటాడు, వెల్లడిపరుస్తూ ఉంటాడు. బుద్ధి కలిగినటువంటి వారు ఏం చేస్తారో తెలుసండి, చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయము 35వ వచనములో మనం చదివితే బుద్ధి గల సేవకుడు ఎవరికి ఇష్టమో తెలుసండి, రాజుకు ఇష్టడు అనేటువంటి సత్యం అక్కడ మనకు కనబడుతూ ఉంది. బుద్ధి గల సేవకుడు ఎవరికి ఇష్టం, రాజుకి ఇష్టడంట. అందుకని 14వ అధ్యాయం అదే సామెత గ్రంథం 14:6లో మనం చదివితే బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమంటున్నాడు. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్ళిపోమంటున్నాడు. ఎందుకని, జ్ఞాన వచనాలు వాడిలో ఏమాత్రం కూడా కనబడవు. అక్కడ ఉన్నామనుకోండి, అవమానం ఎవరికి అపకీర్తి ఎవరికి, నీకే కదా. అందుకనే దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది అండి, బుద్ధి లేకపోతే వృద్ధిలోనికి రాడు. బుద్ధి కలిగినటువంటి వారు వృద్ధిలోనికి వస్తారు. బుద్ధి మనల్ని కాపాడుతుంది. బుద్ధిమంతులు ఎప్పుడు కూడా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. బుద్ధిమంతులు ఏం ఆలోచించాలో వారికి తెలుసు. తొందరపడి ఏమాత్రం కూడా మాట్లాడరు. తొందరపడి ఏ నిర్ణయాలు వారు తీసుకోరు. తొందరపడి వారు ఏ పని కూడా వారు చేయరు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ రాయబడిన మాట, వివేకము లేనటువంటి వారు, బుద్ధిహీనుడు తన మూర్ఖతను బట్టి తాను ప్రవర్తిస్తూ ఉంటాడని చెప్పేసి అక్కడ రాయబడింది. అందుకని బుద్ధిహీనుని ఎదుట నుండి నువ్వేం చెయ్యి, వెళ్ళిపో. జ్ఞాన వచనములో వాని యందు ఏమాత్రం కూడా కనబడవనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది. కాస్త మనం ముందుకు వచ్చామనుకో 17:7లో మనం చదివితే గనక
బుద్ధిహీనుల మనస్సు ఎలాగుంటుందనంటే గనక ఎలాంటిదో తెలుసండి? బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు అనేటువంటి విషయం అక్కడ మనకు అర్థమవుతా ఉంది. బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదంట. దేవునికి మహిమ కలుగునుగాక. 17:21 కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు, బుద్ధి లేని వారికి మూఢత సంతోషకరము, బుద్ధి గలవాడు, వివేకము కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటమ్మా? చక్కగా ప్రవర్తిస్తాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అందుకనే హోషేయ గ్రంథములో దేవుడు ఏం మాట్లాడాడు చెప్పండి? బుద్ధి లేకపోతే కనుక వృద్ధిలోనికి రాడు. కాబట్టి మనకు ఇప్పుడు కావలసింది ఏంటి? ఏం కావాలి మనకి? బుద్ధి కావాలి, జ్ఞానం మనకు కావాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దువుగా ఉంటే నన్ను అడగండి అంటే అన్నాడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎవరి యందు గుప్తమై ఉన్నవి? ఆయనే. జ్ఞానమిచ్చేవాడు ఆయనే. సామెత గ్రంథంలో మనం చదువుతాం, కీర్తన గ్రంథంలో కూడా మనం చదువుతాం, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలంగా రక్షించబడినటువంటి మనం ప్రతి వారం లేకపోతే ప్రతి నెలలో ప్రభు బలలో చేతులుంచుతున్నటువంటి మనం, ఆయన శరీరాన్ని తిన్న మనం, ఆయన రక్తాన్ని పానం చేస్తున్నటువంటి మనం ఎలా ఉండాలని చెబుతా ఉంది బైబిల్? బుద్ధిమంతులుగా ఉండాలి, అవివేకులుగా ఉండకూడదు, జ్ఞానం కలిగినటువంటి వారిగా ఉండాలి. మన సహవాసం, మన యొక్క ఆత్మీయ స్థితిని మనము కాపాడుకోవాలి. ఎక్కడున్నా సరే మనము ప్రత్యేకించబడినటువంటి వారం అనే విషయం మనకు ఎప్పుడైతే గుర్తొస్తుందో, రోమీ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అందరికీ తెలుసు 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపరు, అప్పుడు ఉత్తమమైనది ఏంటో నీకు అర్థమవుతుంది, దేవునికి అనుకూలమైనది ఏంటో అర్థమవుతా ఉంటుంది, అప్పుడు ప్రభు చిత్తం ఏంటో నీకు అర్థమవుతా ఉంటుంది. అప్పుడు ఏ లోక సంబంధంగా నీవు నడుచుకో. నేను పర సంబంధమైనటువంటి వాడను, నా పౌరస్థితి ఎక్కడుంది? పరలోకములోనే ఉన్నది. నేను అక్కడి నుండి వచ్చాను, మరలా అక్కడికే వెళ్ళిపోయిన వాస్తవాన్ని, సత్యాన్ని గుర్తించినటువంటి వారమై ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనం, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే పైనున్న వాటి మీదనే మీరేం చేయాలా? దృష్టి పెట్టండి అంటా ఉన్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలు మనం చూస్తూ ఉంటా ఉన్నప్పుడు, మెట్టుకు సహోదరులారా, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి మరి ఖ్యాతి గలవో వాటి మీదనే మీరు ధ్యానముంచండి, వాటి మీదనే మీరు మనసు పెట్టండి, వాటి మీదనే మీరు ఆలోచించండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఇప్పుడు ఎవరు అలాంటి మనసు కలిగి ఉంటారనంటే కనుక బుద్ధిమంతులు అలా ఆలోచిస్తూ ఉంటారు. బుద్ధిమంతులు ఎలా ఉంటారు చెప్పండి? వారి ఆలోచనలు ఎప్పుడు కూడా ఏవి మాన్యమైనవో, ఒకసారి ఆ మాట చదువుతారు ఒకసారి, ఏవి మాన్యమైనవో. ఎన్నమ్మా రిఫరెన్స్ చెప్పు? 4 చదివాం. వాటి మీదనే మనం ఏం చేయాలి చెప్పండి? ధ్యానముంచేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి ఎవరు ఆలోచిస్తారనంటే కనుక బుద్ధిమంతులు, జ్ఞానం కలిగినటువంటి వారు ప్రతీది కూడా చక్కగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రతీది కూడా చక్కగా వారు మందిరములు కావచ్చు, బయట కావచ్చు, ఇంట్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, కళాశాలలో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, పనిచేసేటువంటి స్థలాల్లో కావచ్చు, వారు యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు. దేవునికి నచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు ఆశించిన రీతిగా వారు ఉంటారు. దేని బిడ్డలారు, అదే బుద్ధిహీనులు ఏం చేస్తూ ఉంటారు? బడిలో ఒక రకంగా, గుడిలో ఒక రకంగా కదా, అంతే కదా. మనం ఆఫీసులో ఒక రకంగా ఉంటాం, స్కూల్లో ఒక రకంగా ఉంటాం, ఇంటి దగ్గర ఒక రకంగా ఉంటాం, మళ్ళీ మందిరానికి వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి ప్రవర్తన, ఒక రకమైనటువంటి భక్తి. ఆలోచించండి. అందుకని బుద్ధి లేకపోతే మనం వృద్ధిలోనికి రాం. బుద్ధిమంతులు వృద్ధిలోనికి వస్తారు, జ్ఞానం కలిగినటువంటి వారు. అందుకని దేవుని వాక్యమును మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఉపమానం చెప్పారు కదా, 10 మంది కన్యకుల గురించి. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి కలిగినటువంటి వారు ఎక్కడున్నారు? లోపడున్నారు. పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత, ఆలస్యం అయినప్పటికీ కూడా వచ్చిన తర్వాత మెలకు వచ్చింది, సిద్ధపరచుకున్నారు, వెళ్ళిపోయారు లోపలికి. అంతటా తలుపు వేయబడిన విషయం మనకు అర్థమవుతా ఉంది.
కొంత సమయానికి వీరు చక్కబెట్టుకుని వచ్చిన తర్వాత, అయ్యా మేము వచ్చాము తలుపు తీయండి అంటే కనుక మత్తయి సువార్త 25వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏం చదువుతామో తెలుసండి. అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన అంటున్నాడు, నేను మిమ్మును ఎరుగాను అంటామన్నాడు. ఎవరు వీళ్ళు? బుద్ధిమంతులే. ఆలోచించండి. అంటే వీరు కూడా విశ్వాసులే, వీరు కూడా కన్యకలే. కానీ అయితే వీరికి ఏమీ లేదు అని అంటే కనుక బుద్ధి లేదు. వీరికి ఏమీ లేదు చెప్పండి, బుద్ధి లేదు. అందుకని 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనటువంటి వారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంటుంది. కాబట్టి నా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇక్కడ వృద్ధిలోనికి రావాలి అని అంటే గనక ఏం కలిగి ఉండాలో చెప్పండి? ఏం కలిగి ఉండాలమ్మా? బుద్ధి కలిగినటువంటి వారంగా మనం ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ ప్రసవ వేదన అనేది ఇజ్రాయేల్ ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. వివేకము లేనటువంటి బిడ్డ, జ్ఞానము లేనటువంటి బిడ్డ, బుద్ధి లేనటువంటి బిడ్డకి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు. అందుకనే ప్రసవ సమయంలో బయటకు రావలసినటువంటి వాడు, బయట పడాల్సినటువంటి వాడు బయటకు రావడానికి ప్రయత్నించకుండా అజ్ఞానంగా ఉండిపోయేటువంటి శిశువుని ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అందుకనే మనము బుద్ధిహీనులుగా ఉండకూడదని బైబిల్ చాలా స్పష్టంగా మనకు హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ బుద్ధి లేకపోతే గనక ఆయన అంటున్న మాట, నేను మిమ్మును ఎరుగను అంటా ఉన్నాడు. ఆయన ఎరగను అన్నాడు అని అంటే గనక ఆయన ఇంట్లోనికి రానిస్తాడా? ఆయన ఇంట్లో రానిస్తాడా? రానివ్వడు. అందుకనే తలుపు వేయబడింది, కొట్టారు, అయ్యా మేము వచ్చాం తలుపు తీయనంటే గనక వారు ఆయన ఎరగలేదు గనక ఆలోచించండి, వారు బయట విడవబడినటువంటి వారుగా ఉన్నారు. ఆలోచించండి, వారు యేసుతో పాటు ఉండటానికి అవకాశాన్ని వారు కోల్పోయారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా అలాంటి బుద్ధి కలిగినటువంటి బుద్ధిహీనుడిగా ఉంటే గనక ఆయన కూడా ఏమంటాడు తెలుసా? నేను నిన్ను ఎరుగను అంటా ఉన్నాడు. ఆయన ఎరుగను అని అంటే గనక ఆయన ఇంటిలోను కూడా నిన్ను రానివ్వడు. కాబట్టి ఈ రోజున మనం కన్ను మూస్తే పరలోకంలో ఉండాలి ఇక్కడ, అంతే కదా మనకి ధ్యేయం. కనుక ఆ నిశ్చయిత మనకు ఉందా? ఆయన ఇంటిలో ఉంటా అని సిద్ధపరిచినటువంటి గృహములో నేను కూడా ఉంటాను నిశ్చయిత నీకుందా? నిశ్చయిత లేకపోతే కనుక బుద్ధిమంతులుగా ప్రభు బలలో చేతులు ఉంచినటువంటి మనం ఈ లోకానికి సంబంధించినటువంటి వారం కాదు అని చెప్పేసి ప్రతీది కూడా ఆలోచించాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, బుద్ధి లేని వాడు వృద్ధిలోనికి. మరి ఎవరు వృద్ధిలోనికి వస్తారు? బుద్ధి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజున 6 బుద్ధుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దాని గురించి నేను వివరించను కానీ ఒక బుద్ధి నేను చెప్తాను. ఈ రోజున ఈ 6లో 4 రకాల బుద్ధులు గనక నీలో ఉంటే గనక 4 విషయాలు నీలో ఉండవు. 6లో 4 బుద్ధులు గనక నీ ఉంటే నీలో ఉండకూడనివి 4 ఉంటాయి. చివరి 2 బుద్ధులు గనక నీకుంటే గనక నీలో ఉండాల్సింది ఏంటది ఉంటుంది ఖచ్చితంగా. కనుక మనలో ఉండకూడనిది ఏంటి, మనలో ఉండాల్సింది ఏంటో ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, మొట్టమొదటి బుద్ధి యెషయా గ్రంథం 50వ అధ్యాయము. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుతారా? అమ్మ మైక్ ఉంటే చదవరా, అందరం వింటారు కదా, మళ్ళా నేను వెనకాల చదవకుండా. ప్రభువగు యెహోవా నాకు నా చెవికి విను బుద్ధి పుట్టింపగా, నేను ఆయన మీద తిరుగుబాటు చెయ్యలేదు. సరిపోద్దండి. ఇక్కడ మొట్టమొదటి బుద్ధి ఏంటో తెలుసా అండి? ఏ బుద్ధి చెప్పండి అందరూ కూడా? విను బుద్ధి అనండి, అందరూ కూడా గట్టిగా అనండి, విను బుద్ధి. ఈ విను బుద్ధి అనేది మనలో ఉంటే గనక మనలో ఉండకూడదు ఏంటో తెలుసండి? మనలో ఏముండదో తెలుసండి? ఏముండదు? అక్కడే ఆన్సర్ ఉంది. అక్కడ మరొకసారి చదవండి అమ్మా. ప్రభువు యెహోవా నాకు నా చెవికి నేను ఆయన మీద ఏం చేయలేదు? చెప్పండి, ఏం చేయలేదు? తిరుగుబాటు చేయలేదు. అంటే మొట్టమొదటి బుద్ధి ఏంటో తెలుసా? విను బుద్ధి అనేది ఉంటే గనక మనలో ఉండకూడనది ఏంటనంటే గనక ఏంటది? తిరుగుబాటు చేసే స్వభావం మనలో ఉండదు. తిరుగుబాటు చేస్తున్నావంటే, దేవుని మాట అంటే నీకు లెక్కలేదంటే,
దేవుని మీదే నీవు తిరుగుబాటు వ్యతిరేకం చేస్తున్నావు అనంటే గనక నీకు ఏ బుద్ధి లేదు చెప్పండి? వినుబుద్ధి లేదు. అందుకనే ప్రభువు యెహోవా నా చెవికి ఏం బుద్ధి పుట్టించాడు? వినేటువంటి బుద్ధిని పుట్టించినప్పుడు నేను ఆయన వాక్కుకు ఏం కాలేదో తెలుసండి, ఎదురు తిరగలేదు. ఎన్నిసార్లు నీవు దేవుడు వాక్కు నీ దగ్గరకు వచ్చినప్పటికీ కూడా లోబడాల్సినటువంటి నీవు, విధేయత చూపించాల్సినటువంటి నీవు, దేవుని మార్గములు నడాల్సినటువంటి నీవు ఎన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేసావు? జ్ఞాపకం చేసుకో, ఆలోచించండి. మొట్టమొదటి బుద్ధి ఏ బుద్ధి? వినుబుద్ధి ఉంటే మనలో ఏముండదు చెప్పండి? తిరుగుబాటు చేసే స్వభావం మనలో ఉండదు. రెండవ బుద్ధిని జ్ఞాపకం చేస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచన భాగం చదువుతారు ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచన భాగం. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసండి? ఏ బుద్ధి చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. 14వ వచనం కూడా చూడండి, 14, 15వ వచనం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ రెండవ బుద్ధి ఏంటో తెలుసండి? సుబుద్ధి అనేది మనకు కనబడతా ఉంది. ఇక్కడ దావీదు ఏ బుద్ధి కలిగి ఉన్నాడు? సుబుద్ధి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. గనుకనే సౌలు ఎన్నో మారులు దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా సౌలు పంపిన చోటకెల్లా కూడా ఎలా ప్రవర్తించాడంట? చక్కగా ప్రవర్తించాడు. సుబుద్ధి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఆలోచించండి, సౌలు కీడు చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా చివరికి సౌలును చంపటానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఏమన్నాడు తెలుసండి దావీదు? ఏమన్నాడు ఏమన్నాడు? దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి, దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి, దేవుని అభిషేకం కలిగినటువంటి వ్యక్తిని నేను చంపటానికి, నేను ముట్టుకోవటానికి నేనెంతటి వాడను అని చెప్పేసి ఆలోచించండి. ప్రతీకారం తీర్చుకున్నాడు అనంటే గనక ప్రతీకారం తీర్చుకోలేదు. పగ సాధించాడంటే గనక పగ సాధించలేదు. అంటే సుబుద్ధి అనేది మనలో ఉంటే గనక ఇతరులు మనకు కీడు చెయ్యని గాక, ఇతరులు మనకు అన్యాయం చేసినప్పటికీ, ఎలాంటి మన నింద వేసినప్పటికీ కూడా మనం ఏం చేయమో తెలుసండి? ప్రతీకారం అనేది. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చక్కటి మాట అన్నాడు, మేలు చేత కీడునంటే ఏం చేయాలంట? మనం మేలు చేసే కీడును జయించేటువంటి వారంగా ఉండాలి తప్ప కీడు చేత ఏమాత్రం కూడా మనము కీడు చేసేటువంటి వారంగా మనం, దేవుని బిడ్డలంగా మనం అలా ఉండాలి. ఎలా ఉండాలి? ఇతరులకి మనం కీడు చేసే వారంగా ఉండకూడదు కదా. ఇతరులకి మనము అన్యాయం చేసేటువంటి వారంగా ఉండకూడదు. ఈరోజు నువ్వు ఇతరులను మోసం చేస్తున్నావంటే, అన్యాయం చేస్తున్నావు అని అంటే ఆలోచించండి. అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటే, మోసం చేస్తున్నావు అంటే, పాటలు పాడటం తెలుసు, వాక్యం చదవడం తెలుసు, చెప్పడం తెలుసు, ఆరాధన చేయడం తెలుసు, అన్నీ తెలుసు, మనందరికీ కూడా తెలుసు. కానీ ఇంకా సుబుద్ధి నీలో లేదు అని అంటే గనక ఆలోచించండి. ఈ రోజున మరొకసారి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని మనం ఏం చేయాలా? పరిశీలన చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. అందుకని రాయబడింది కొరింథీ సంఘములో ఆ స్వపరీక్ష అనేది తమ్మును తాము పరీక్షించుకోకుండా తిని త్రాగారు కనుక ఏమైపోయారు? అనారోగ్య పరిసైపోయారు, రోగులైపోయారు, బలహీనలైపోయారు. ఇంకా కొంతమంది అంటే చాలా మంది నిద్రించారు. వారి రోగానికి, వారి యొక్క మరి బలహీనతలకు కారణం ఏంటి? వారి మరణానికి కారణం ఏంటనంటే కనుక తమ్మును తాము వాళ్ళు ఏం చేసుకోలేదు? పరీక్షించుకోలేదు. అందుకని ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని ఆ రొట్టెను తినాలంట, రక్తాన్ని పానం చెయ్యాలి. కాబట్టి ఈ రోజున మనం అలాంటి యోగ్యమైనటువంటి సుబుద్ధి కలిగినటువంటి వారంగా ప్రవర్తిస్తుంటున్నామా? నీ బుద్ధి అసలు మంచి బుద్ధేనా? చాలామందికి వంకర బుద్ధి ఉంటుంది కదా. ఆలోచించండి, స్వార్థపు బుద్ధి ఉంటుంది. ఎదుగుతూ ఉంటుంటే ఓర్చుకోలేరు, ఎదుగుతూ ఉంటుంటే సహించుకోలేరు, ఈర్ష్య పడుతూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు.
ఆలోచించండి, స్వార్థంతో ఏడుస్తూ ఉంటారు. అసూయ అనేది ఎంత ప్రమాదం అని అంటే గనక నిన్ను సంతోషంగా ఉండనివ్వదు, ఇతరులు కూడా సంతోషంగా ఉండనివ్వదు. ఆలోచించండి. కానీ సుబుద్ధి కలిగినటువంటి వారు ఇతరులు అన్యాయం చేయని మరి వారు మనల్ని కీడు చేసినప్పటికీ కూడా ఆలోచించండి, వారు ఏమాత్రం కూడా ఏం చేయరో తెలుసండి. అమ్మా ఇలా చూడండి, ఈ బ్రదర్ వేసి వెళ్ళిపోతారు, ఆయన సంగతి మీకు అవసరమా? అనవసరం. కనుక వాక్యం వైపు మనసు పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సకల ప్రాణులు యెహోవాను. సకల ప్రాణులు అంటే అమ్మా ఊపిరున్న ప్రతి ఒక్కరు అని దాని అర్థం. ఊపిరున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట? యెహోవాను. ఇప్పుడు చెప్పండి, ఊపిరి లేని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఊపిరున్న వాళ్ళందరూ చేతులు ఎత్తి. వెరీ గుడ్. ఇంకా స్వరం వినపట్టలేదు. ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఏ బుద్ధి ఉండాలి మనలో? సుబుద్ధి ఉండాలి, దుర్బుద్ధి ఉండకూడదు. మనలో ఏ బుద్ధి ఉండాలి చెప్పండి? మంచి బుద్ధి ఉండాలి, సుబుద్ధి కలిగి ఉండాలి. మరి నిజంగా సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తివేనా? సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తివేనా? విశ్వాసవేనా? నీవు నీ ఇంటిలో, నీ సంఘంలో ఏ బుద్ధి నీకు కలిగి ఉంటా ఉన్నావు? ఆలోచించండి. సుబుద్ధి ఉంటే నీ సంఘానికి నువ్వు మేలు చేస్తావు, సేవకులకి మేలు చేస్తావు, తోటి విశ్వాసాలను ఆదుకుంటావు, ప్రేమిస్తావు. అదే ఆ బుద్ధే సరిగ్గా లేదు అని అంటే కనుక సంఘములో విశ్వాసాలను ఏం ప్రేమిస్తావు? దాసుల్ని ఏం ప్రేమిస్తావు? సంఘం పట్ల నీకు ఏ బాధ్యత ఉంటుంది? ఏదో వస్తావు, కూర్చుంటావు, 2 మాటలు వింటావు, వెళ్ళిపోతావు అంతే. అది కాదండి సంఘం అంటే. సంఘం అంటే బాధ్యత కలిగి ఉండాలి. చాలామంది బాధ్యత కలిగినటువంటి వారే ఉన్నారు పాల్గొమ్మి ప్రశాంత ప్రార్థనా మందిరములో. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఒకవేళ దేవుని బిడ్డగా ఆ ఓర్వలేని తనం నీలో ఉందేమో. మంచి బట్ట కడుతూ ఉంటుంటే ఓర్చుకోలేకపోతున్నావేమో. మంచి జీవితాన్ని, మంచి తిండి తింటా ఉంటుంటే ఓర్చుకోలేకపోతున్నాయేమో. పైకి అందరూ బాగుంటారు కదా, ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు అని ఎంత బాగా చెప్తారు కదా, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పేసి ఎంత బాగా చెప్తారు. పెదాల మీద బూర్లు పప్పులు వండేస్తారంట కొంతమంది. ఆలోచించండి. అందుకని హృదయం ఎలాగుంది? సుబుద్ధి. నీ హృదయం మంచి బుద్ధేనా? మంచి బుద్ధితో ప్రైజ్ లార్డ్ చెప్పండి, మంచి బుద్ధితో దేవునికి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అందుకని బుద్ధి లేకపోతే వృద్ధిలోనికి రాడంట. బుద్ధిమంతులు వృద్ధిలోనికి వస్తారు. ఇంతవరకు నీవు దేవుని చేత ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణం నీ దుర్బుద్ధి, నీకున్నటువంటి స్వార్థం, నీకున్నటువంటి అసూయే నిన్ను ఎదగనివ్వకుండా చేస్తూ ఉంది. నీకంటే ముందొచ్చేటువంటి వారు సుబుద్ధి కలిగి, దేవుని జ్ఞానం కలిగి చక్కగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు కీడు చేసినా, అన్యాయం చేసినా, మోసం చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారు సిలువను చూస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కనుకని దినం వెంబడి దినం వారు వర్ధలుతూ ఉన్నారు. అదే సత్యం ఇక్కడ దావీదులో మనం చూస్తూ ఉన్నాం. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉంటుంటే సౌలు అంతకంతకు నీరసించబోవడానికి గల కారణం ఏంటయ్యానంటే గనక చెప్పండి ఒక మాట, సుబుద్ధే. మంచి బుద్ధి ఉన్నవాడేమో అంతకంతకు వర్ధిల్లిపోయాడు. దుర్బుద్ధి ఉన్నటువంటి వాడు దావీదును ఏ రకంగా చంపాలని ఉదయం లేచిన దగ్గర సాయంత్రం వరకు కూడా అదే పని కదా. ఆలోచించండి. అలాంటి దుర్బుద్ధితో కలిగి జీవించాడు కనుక నీరసించిపోయాడు, భయంకరమైనటువంటి చావు చచ్చాడు. ఆలోచించండి. ఒక అన్యుని చేతుల్లో పడి గనక ఇలాగుంటే గనక నా మరణం భయంకరంగా ఉంటుందని చెప్పేసి ఇదిగో బడ్డుతో అంటా ఉన్నాడు కదా, ఆ కత్తి తీసుకుని నీ చేత నన్ను పొడి చేయరు బాబు అని చెప్పేసి అంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచన చేయండి. దేవుడు కోరుకున్నాడు, దేవుని చేత ఎన్నుకున్నటువంటి వాడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు బుద్ధి చెడిపోయింది. కానీ దావీదు పంపిన చోటల్లో కూడా సౌలు దావీదు చక్కగా ప్రవర్తించడానికి గల కారణం, దేవుడు దావీదుకు అన్ని విషయాలు తోడుగా ఉండడానికి గల కారణం ఏంటనంటే కనుక మంచి బుద్ధి కలిగి ఉన్నాడు. కనుకనే అంతకంతకు ఏమయ్యాడు తెలుసా? వర్ధిల్లాడు. మరి నీ పరిస్థితి, మన పరిస్థితి ఎలాగుందో ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. ఇక 3వ బుద్ధి ఏంటో తెలుసండి. 3వ బుద్ధి ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం బాగా చదువుతారు ఒకసారి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైనటువంటి వానిని అమ్మా స్థిర బుద్ధి గలవాడై
స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును ఏం చేశాడంటమ్మా? విడిచిపోయాడు. మొదటి బుద్ధి చెప్పండి, వినుబుద్ధి. రెండవ బుద్ధి చెప్పండి, సుబుద్ధి. మూడవ బుద్ధి చెప్పండి, స్థిర బుద్ధి. స్థిర బుద్ధి. ఈ స్థిర బుద్ధి అనేది మనం కలిగి ఉందనుకోండి, రాజాగ్రహమునకు భయపడమంట. మరో మాటలో చెప్పాలంటే ఏ పరిస్థితికి కూడా మనం ఏం చేయబడం చెప్పండి, భయపడము. మోషే జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? అమ్మా ఎక్కడున్నాడు? ఎక్కడుంటే నాకెందుకులే, ఏదో చెబుతావో చెప్పు వెళ్ళిపో అని చెప్పేసి అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఎక్కడో ఉన్నాడు. రెండో 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? మూడో 40 ఎక్కడున్నాడు? మీకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్పను జవాబు కూడా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మొదటి 40 సంవత్సరాలు కూడా చక్కగా పెరిగాడు. ఇక చూద్దాం బయట పరిస్థితి ఎలా ఉందనుకుంటే కనుక ఐగుప్తుడొకడు ఎబ్రీయుడొకడు కొట్టుకుంటా ఉన్నాడు. మరి ఏం జరిగింది అక్కడ? ఐగుప్తుని చంపేసి ఏం చేస్తా ఉంటా ఉన్నాడు? పారిపోయాడా లేదా? ఎందుకు పారిపోతా ఉన్నాడు అమ్మా? ఎక్కడ చంపేస్తాడో, ఎక్కడ తెలిస్తే కనుక నా పని అయిపోద్దేమని చెప్పేసి ఆలోచించండి. దేవుడు మొత్తం మీద ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మోషే యొక్క తీర్మానం ఏంటో తెలుసా అండి? ఐగుప్తు యొక్క ధనము కంటే దేనికంటే అంటే ఐగుప్తులో ఏం తక్కువ అండి? మోషేకు ఏమీ తక్కువ లేదు అసలు. కానీ ఐగుప్తు ధనాన్ని కోరుకున్నాడా? క్రీస్తునే కోరుకున్నాడు. అందుకని నా ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఏం చేశాడు? అల్పకాల పాపభోగం అనుభవించట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని చెప్పేసి యోచించి అనిపించుకోవటానికి కూడా ఏమాత్రం కూడా ఇష్టపడలేదండి. ఇక్కడ 27వ వచనం వచ్చేసరికి మనం చదువుతున్నాం కదా, స్థిర బుద్ధి కలిగినటువంటి వాడై రాజుగారి యొక్క ఆగ్రహమునకు భయపడగా ఐగుప్తుని ఏం చేశాడంట? విడిచిపోయాడంట. అంతే, రాజుగారు ఏదో చేసేస్తారో, నేను ఏదో అయిపోతానేమని చెప్పేసినటువంటి ఆ భయం ఇతనిలో ఉందా? లేదు. ఇతనికి స్థిర బుద్ధి అటువంటి వాడిగా ఉన్నాడు కనుక రాజు ఏం చేయలేడు. ఆలోచించండి నా దేని బిడ్డలారా. అందుకే నా స్థిర బుద్ధి అటువంటి వాడిగా రాజు యొక్క ఆగ్రహమునకు ఏమాత్రం కూడా భయపడకుండా ఏం చేశాడో తెలుసండి? ఐగుప్తును విడిచిపోయాడు. ఈ రోజున మనం ఎన్నో విషయాలు భయపడతా ఉంటాం కదండి. ప్రస్తుత పరిస్థితులను బట్టి రాబోతున్న దినాల్లో ఏమంటే ఇలా సంఘాలుగా కూడుకోవాలన్నా లేకపోతే పరిశుద్ధ గ్రంథాలు పట్టుకుని తిరగాలన్నా కొంచెం కష్టం అవ్వచ్చు. అలాంటి పరిస్థితుల్లో నన్ను చంపేసినా సరే నేను బైబిల్ గ్రంథాన్ని మోస్తానన్నా వాళ్ళు చేస్తుండే సరే ఒక చెయ్యలేసింది అర్థం కాని వాళ్ళకి దేవునికి స్తోత్ర. దేవుడు వాడిని దీవించును గాక. అంటే పరిస్థితులను చూసి భయపడిపోయేవారు ఉన్నారా లేదా? రాజీ పడిపోయే వాళ్ళు, కాంప్రమైజ్ అయిపోయే వాళ్ళు ఉన్నారా లేదా? బ్రతుకుంటే చెప్పండి అమ్మ, సామెతలు కూడా రావు మీకు అన్నట్టుగాను ఏం చేస్తున్నాం మనం? ప్రభుని మనం వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ చాలామంది. ఇప్పుడు దేవుని కోసం హల్లెలూయా స్తోత్రం అన్న వాళ్ళు ఇప్పుడు పరిస్థితులు కనుక వ్యతిరేకంగా ఉన్నాయి అని అంటే కనుక మనం నిజంగా దేవుని కోసమే మనం నిలబడగలమండి. కొన్ని చోట్ల పరిస్థితులు చూడండి, చర్చిల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, చర్చిల్లోకి వెళ్ళిపోయి ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, అపహాసిస్తున్నారు. అయినా సరే సువార్తను ప్రకటించడం మానేస్తున్నారా? అదే పరిస్థితి నా దగ్గరకు వస్తే, మీ దగ్గరకు వస్తే మన పరిస్థితి ఏంటి? నీవు కూడా ధైర్యంగా దేవుని కోసం ధైర్యంగా నిలబడగలవా? పరిస్థితులకు భయపడకుండా, రాజుగారి యొక్క శాసనాలకు భయపడకుండా, నా రాజు కదా, ప్రవీణ్ కుమార్ గారు అన్నారు కదా, నా రాజు ఆయన ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు కాబట్టి ఆ రాజు కోసం నేను ధైర్యంగా నిలబడతాను అన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఆలోచించండి. అందుకే నీతిమంతుడు సింహం వల్లే ధైర్యంగా ఉంటారు. సింహం లాగా మనం ధైర్యంగా ఉండాలా? లేకపోతే కనుక కాంప్రమైజ్ అయిపోయి నేను కూడా మీ వాడిని అని చెప్పేసి వెళ్ళిపోతారు వెనక్కి. కానీ అక్కడ మోస అలా చేయలేదు. స్థిర బుద్ధి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు గనుక రాజుగారి శాసనాలకి, రాజుగారి ఆజ్ఞలకి ఏమాత్రం కూడా భయపడలేదు.
రాజుగారు నన్ను ఏం చేసేని పర్వాలేదు. దానియేలు గ్రంథంలో చూడండి, దానియేలు కావచ్చు, వారి ముగ్గురు స్నేహితులు కూడా కావచ్చు, అక్కడ ఉన్న శాసనం ఎలాంటిది ఆలోచించండి. ఎలాంటి రూల్స్ అక్కడ ఉన్నాయి తెలుసు. చెయ్యకపోతే గనక, ఆ ప్రతిమకు నమస్కరించకపోతే గనక, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సంతోషముగానే సింహాల గుహలోనికి వెళ్ళారు. సంతోషముగానే ఆలోచన చేయండి, అగ్నిగుండములోనికి వెళ్ళారు తప్ప ఏమాత్రం కూడా పరిస్థితులను చూసి భయపడిపోయి రాజుగారి యొక్క కోపానికి ఆలోచించండి భయపడిపోయి మౌనంగా ఉండిపోయారా అంటే కనుక మౌనంగా ఏమాత్రం కూడా ఉండలేదండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. వారికి ఏ బుద్ధి ఉందంటే కనుక స్థిర బుద్ధి ఉన్నది. స్థిర బుద్ధి ఉన్నది కనుకనే దేవుని కోసం వారు నిలవబడ్డారు. దేవుని కోసం వారు నిలబడితే దేవుడు వారిని వదిలేశాడమ్మా, దేవుడు వారిని వదలలేదు. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పటికీ కూడా సింహాలంట అతనికి ఏ హాని కూడా చేయలేదంట. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా షద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండములో ఉన్నప్పటికీ కూడా అగ్ని వాసన అనేది అంటకుండగా, ఏ చిన్న కీడు హాని వారికి తగులకుండగా దేవుడు వారిని కాపాడిన విధానం మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతం. అవునా కదా? కారణం ఏంటంటారు? స్థిరబుద్ధి ఉన్నది కనుకనే దానియేలు దేవుడే, షద్రకు మేషకు అబేద్నెగోల దేవుడే. పైగా వీరు ఎక్కడున్నారో తెలుసండి, తమది కాని దేశంలో ఉన్నారు. వారు వేరే చోట ఉన్నారు, వేరే స్థలాల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము ఏమైపోయినా పర్వాలేదు, మేము చచ్చిపోయినా పర్వాలేదు. వారికి ఒక విషయం తెలుసు, మత్తయి 10:28 అనుకుంటాను, దేహమును చంపు వారికి మీరు భయపడకుడి కానీ ఆ ఆత్మను దేహమును నరకములో పడవేసేటువంటి ఆ శక్తి కలిగినటువంటి వానికి, నశింపచేసేటువంటి వానికి మీరు భయపడండి అని చెప్పేసిన సత్యం వీరికి తెలుసు కనుకనే ఈ శరీరం కాలిపోయినా, ఈ దేహం కాలిపోయినప్పటికీ కూడా ఆత్మ అనేది ఒకటి ఉంది. ఈ ఆత్మకు ఏమి లేదు, చావు లేదు. కాబట్టి మేము ఇక్కడ కన్ను మూస్తే కనుక ఈ అగ్నిలో కాలిపోయినప్పటికీ కూడా మేము ఎక్కడుంటామన్న నిశ్చయిత వారికి ఉంది చెప్పండి, ప్రభుతో ఉంటామనే నిశ్చయిత ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ సంఘానికి రాసి అంటాడు కదా 4వ అధ్యాయంలో, కాగా సదాకాలము మనము ప్రభుతో కూడా ఉండము. ఆ విషయం తెలిసేటువంటి వారై దేహాన్ని చంపేటువంటి వారికి ఏ మాత్రం కూడా వారు భయపడకుండా స్థిర బుద్ధి కలిగినటువంటి వారిగా ఉన్నారు కనుకనే తమది కాని దేశంలో వారి ద్వారా ఆలోచన చేయండి దేవుని నామం ఎంతగా ఘనపరచబడింది. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున నువ్వు చదువుతున్నటువంటి స్కూల్లో కావచ్చు, కళాశాలలో కావచ్చు, చేసేటువంటి ఉద్యోగాల్లో కావచ్చు, ఎక్కడున్నప్పటికీ కూడా నీవు అలాంటి స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిగా, స్థిరమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా దేవుని కోసం నిలబడగలుగుతూ ఉన్నావా? మాట్లాడగలుగుతూ ఉన్నావా? అయ్యో దేవుని గురించి, యేసుప్రభు గురించి మాట్లాడితే ఏమనుకుంటారో, తక్కువగా చూస్తారేమో, తక్కువ అంచనా వేస్తారేమో అని చెప్పి సిగ్గుపడే వాళ్ళు లేరా? ఉన్నారు. భయపడే వాళ్ళు లేరా? ఉన్నారు. రహస్య క్రైస్తవులు చాలామంది కూడా ఉన్నారు. భయపడి రాలేనటువంటి వారు. స్థిరబుద్ధి మనలో ఉండాలి. స్థిరబుద్ధి మనలో ఉంటే కనుక మనం ఏం చేయమో తెలుసండి, పరిస్థితులకు మనము భయపడము. నిన్న మా తల్లికి, అంటే అమ్మాయి ఒక్కతే కదా, మాకు ఫోన్ చేశారు స్కూల్లోనే ఫోన్ చేసిన తర్వాత అన్నారంట, అమ్మ మరి ఏం రాయమంటారు ఆ బాబుకి, క్యాస్ట్ ఏం రాయమంటారంటే కనుక వెంటనే ఆలోచించుకోకుండా బీసీసీ అని రాసేయమన్నదంట. అనంటే మరోసారి ఆలోచించుకోండి. ఎందుకు ఆలోచించుకోవాలి? ఒకవేళ రాస్తే కనుక భవిష్యత్తులో ప్రమాదం, భవిష్యత్తులో ఉద్యోగాలు రావేమో, స్కాలర్షిప్ రాదేమో, తక్కువ చేయబడతారేమో. మరొకసారి ఆలోచించుకోండి. అవసరం లేదు. మా రాజు ఎవరు? మమ్మల్ని పోషించగల సమర్థుడు, మమ్మల్ని నడిపించగల సమర్థుడు, పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఈ పరిస్థితులకి మేము భయపడం చెప్పేసింది. అలాగే రాసుకున్నారు. ఎందుకు మాట జ్ఞాపం చేస్తున్నామని అంటే కనుక పరిస్థితులకు విశ్వాసులుగా మనం భయపడకూడదండి. వస్తాయి శ్రమలు. బైబిల్లో యేసుప్రభు ముందే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగుద్ది. ఎవరిని బట్టి? నన్ను బట్టి మీకు కలుగుద్ది. నన్ను బట్టి మిమ్మల్ని హింసిస్తారు, దూషిస్తారు, కొడతారు, తిడతారు. అప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకముల మీ ఫలం అధికముగానని దేవుని వాక్యములో మనం చదువుతామన్నా.
అందుకని సత్యాన్ని తెలిసేటువంటి వారు కొడుతూ ఉన్నా, తిడుతూ ఉన్నా, హింసిస్తూ ఉన్నా, ఉమ్మేస్తూ ఉన్నా, సంఘాల్లోనికి చొరబడి కొట్టేస్తూ ఉన్నా, ఆలోచించండి, భయంకరమైన హింసలు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించకపోతే మాకు శ్రమ, ఆ సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించవలసిన బాధ్యత మా మీద ఉన్నదని చెప్పేసి క్రీస్తుని గురించి ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఏం చేస్తున్నారో తెలుసండి, క్రీస్తుని గురించి నలుమూలలా ఆలోచించండి, వీధి వీధికి, గ్రామ గ్రామానికి తిరుగుతూ యేసే దేవుడని చెప్పేసి వారు చెప్పగలుగుతూ ఉన్నారనంటే వారికి భయపడుతున్నారా? భయపడలేదు. మీకు తెలుసు, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తూ ఉంటారు, మల్లికార్జున గారు అని. చూసారా? మల్లికార్జున గారు అని. ఆయన ఒకప్పుడు చాలా గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని, లేకపోతే కనుక బిజినెస్ మ్యాన్. అయితే ఒక్కసారిగా బిజినెస్లో చాలా నష్టపోయాడు. చాలా నష్టపోతే ఇక భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడంట. ఇక ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి. అలాంటి పరిస్థితుల్లో దేవుని చేత పట్టబడ్డాడు, రక్షించబడ్డాడు. ఏ ఒక్కరోజు ఖాళీగా ఉన్నాడు. ఏ ఒక్కరోజు ఖాళీగా ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా కొన్ని వందల గ్రామాలు తిరిగాడండి ఆయన. కారులోనే వెళ్తూ ఉంటాడు. రాత్రి ఎక్కడైతే రాత్రి అయిపోద్దో అక్కడే కారు ఆఫ్ చేసి, ఆలోచించండి, అక్కడే పడుకుంటాడు. ఒకవేళ పాస్టర్ గారు పిలిచి చూసి ఎవరైనా విశ్రాంతి స్థలానికి ఇస్తే కనుక సరే, లేదంటే కనుక కారులోనే విశ్రాంతి. కారులోనే మొత్తం అన్నీ ఉంటాయి, మ్యాట్, బెడ్ అన్నీ కూడా అందులోనే. ఉదయమే లేస్తాడు, మళ్ళా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాడు. చివరి శ్వాస వరకు కూడా అన్ని గ్రామాలకు, ఇప్పటి వరకు కూడా కొన్ని వందల వేల గ్రామాలు తిరిగేశాడు. ఆయన ధ్యేయం ఒక్కటే, యేసు ప్రభుని అందరికీ నేనేం చేయాలి? చెప్పాలి. ఆయనకి ఏ బుద్ధి ఉండదు, స్థిర బుద్ధి ఉండదు. కనుకనే ఒక ప్రక్క పరిస్థితులు ఎలాగున్నాయి ఆలోచించండి. కొంతకాలం మతోన్మాదులు వాహనాన్ని తీసేసుకున్నారు, వాడిని రానివ్వలేదు. తర్వాత మొత్తం మీద గెలిచి బయటకు వచ్చాడు, మరలా మొదలు పెట్టాడు. భయపడలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు. ఈరోజున కాంప్రమైజ్ అయిపోతున్నావా? భయపడుతూ భక్తి చేస్తూ ఉన్నావా? భయపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నావా? దేవుని కోసం రోషం కలిగి బ్రతుకు. దేవుని కోసం రోషం కలిగి నిలవబడు. దేవుని కోసం రోషం కలిగి నీ గ్రామంలో, నీ సంఘంలో నిలవబడితే, ఒక శద్రకు నీవైతే, మేషకు నీవైతే, అబేద్నెగో, దానియేలు, యోసేపు నీవైతే గనక నిన్ను బట్టి నీ గ్రామానికి, సంఘానికి, సమాజానికి దేవుడు గొప్ప మహిమగల యోగ్యమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. మొట్టమొదటి బుద్ధి ఏంటి చెప్పండి? వినుబుద్ధి. రెండవ బుద్ధి చెప్పండి? సుబుద్ధి. మూడవ బుద్ధి చెప్పండి? స్థిర బుద్ధి. నాలుగవ బుద్ధి రోమియో రాసిన పత్రిక 12:3 మనం చదివితే, ఒకసారి చదువుతారా? 12:3. చదువమ్మా. విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. మంచిదండి. అక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? స్వస్థ బుద్ధి. ఏ బుద్ధి చెప్పండి అమ్మా? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి. ఇక్కడ ఈ స్వస్థ బుద్ధి మనలో ఉంటే గనక, మీరు చదివారు కాబట్టి నేను ఇంకా వివరించను, ముగింపులోకి వస్తా ఉన్నాను. తన్ను తాను ఎక్కువగా ఎంచుకోడంట. ఎంతగా ఉండాలో అంతగే ఉంటాడు, ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటారు. అదే స్వస్థ బుద్ధి లేదు అంటే కనుక ఏమవుద్ది చెప్పండి? నేనంతా, నేను పాడకపోతే, నేను చేయకపోతే, నేను వాయించకపోతే, నేను రాకపోతే, నేనే గనక చెయ్యకపోతే, నీవు లేకపోతే ఏమవుద్ది? నీ వల్ల ఏమవుద్ది, నా వల్ల ఏమవుద్ది. అంతే కదా? మనమెంత మనుషులం. మనం ఆలోచించండి. ఈ రోజున మనము తగ్గించుకునేటువంటి వారంగా ఉంటే గనక, నీవు ఒక సామాన్యమైన వ్యక్తి అయినప్పటికీ కూడా నా సామాన్యమైనటువంటి వ్యక్తి ద్వారా దేవుడు అసాధారణమైనటువంటి కార్యాలు చేయగలడా లేదా? ఖచ్చితంగా చేస్తాడు. కానీ మనం ఏం చేయకూడదు చెప్పండి? ఏం చేయకూడదు? మనము హెచ్చించుకోకూడదు. అందుకనే లూసిఫర్ ఒకప్పుడు ఎవడు ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, అక్కడి నుంచి త్రోసివేయబడ్డాను గల కారణం ఏంటి? నేను అన్నటువంటి అహం, గర్వం. అందుకని గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. అందుకని దీనుల ఎడల దేవుడు ఏం చూపిస్తాడు? కృప చూపిస్తూ ఉంటాడు. అహంకార దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. కాబట్టి మనం ఎలాగుండాలి? హెచ్చించుకోకూడదు,
గర్వ హృదయం అనేది లేకుండా మళ్ళీ మనము తగ్గించుకునే వారంగా ఉంటే గనక దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడమ్మా? హెచ్చిస్తాడు. అందుకని ఏ బుద్ధి ఉండాలి? ఈ స్వస్థ బుద్ధి ఉంటే గనక నేనంత అని హెచ్చించుకోరు, గణపరుచుకోరు. ఈరోజు నా హెచ్చించుకుంటున్నావని నీవు ఆలోచించండి. నీవు గర్వపడుతూ ఉన్నావా? లేకపోతే కన్నా తలాంతులు ఉన్నాయని, సామర్థ్యాలు ఉన్నావని, లేకపోతే ఏవేవో చేయగలవని చెప్పేసి ఆలోచన చేయండి. ఏ విషయంలో కూడా మనం ఏం చేయకూడదు తెలుసు చెప్పండి? మనము హెచ్చించుకోకూడదు. నేల మట్టుకు మనము తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు చూడు ఎంతటి వాడాయన, ఎలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు. అలాంటి ఆయన ఏం చేశాడు చెప్పండి? తన్ను తాను తగ్గించుకున్నాడు, దీనునిగా చేసుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత గొప్ప త్యాగం చేశాడండి ఆయన. మరి ఆయన లాంటి త్యాగం, ఆయన లాంటి సమర్పణ, ఆయన లాంటి తగ్గింపు, ఆయన లాంటి విధేయత మనకున్నదా? ఆలోచించండి. మనకు కాసింతుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఎంత చేస్తామో మనం, అవునా కదా? నా దేవుని బిడ్డలారా ఆలోచించండి. అందుకని హెచ్చించుకున్నవాడు, తగ్గించుకున్నవాడు. ఏ గుంపులోనే ఉన్నావు? నీకు స్వస్థ బుద్ధి అనేది ఉంటే గనక తగ్గించుకోవడం నేర్చుకుంటావు, వినయ మనస్సు కలిగిన వ్యక్తిగా ఉంటావు, దీనుడిగా ఉంటావు. అదే తగ్గింపు లేకపోతే గనక ఆలోచించండి, చాలా గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటావు. నేనేంటి ఆయన మాట వినేది? నేనేంటి? నా హోదా ఏంటి? నా స్థితి ఏంటి? నా బ్యాక్గ్రౌండ్ ఏంటి? గర్వపడుతూ ఉంటావు. ఆలోచించండి. అలాంటి గర్వం నీలో ఉందేమో, అలాంటి అహంకారం నీలో ఉందేమో. అందుకని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. అలాంటి గర్వ హృదయం నీలో ఉంటే గనక పడతావు, నాశనం అయిపోతావు, నాశనానికి దగ్గరగా ఉన్నావు. ఆలోచించండి. యేసు ప్రభు అంతటి వాడే మాదిరి చూపిస్తే నేను ఎంత మాదిరి చూపించాలండి? ఎవడు గొప్ప అని చెప్పేసి తర్జన భర్జన చేస్తా ఉంటుంటే యేసయ్య రుమాలు తీసుకొని శిష్యులేక పాదాలు కడగటం మొదలు పెట్టాడు. ఆయన చేసాడు. ఏమన్నది? ఆయన చెప్పాడు కదా, నేను చేసింది మీరును చెయ్యండి అన్నాడు. విధేయతకి అర్థం చెప్పినటువంటి వాడు ఆయన. కాబట్టి ఈ రోజున ఆయన పోలి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. అందుకని పౌలు గారు కూడా అన్నారు, ఏమన్నారు? నేను క్రీస్తుని పోలి నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అన్నాడా లేదా? ఎవరిని పోలి నడుచుకున్నాడు? పౌలు అంటే సామాన్యమైన వ్యక్తి. ఎన్ని భాషలు తెలుసు, ఎన్ని గొప్ప ప్రయాణాలు చేశాడు, ఎన్ని సంఘాలు స్థాపించాడు, ఎన్ని ప్రయాణాలు చేశాడు, ఎంత అద్భుతమైన సువార్త పరిచర్య చేశాడు. ఇప్పుడు అలాంటి పౌలు గారు లాంటి స్థానంలో ఎవరైనా ఉంటే గనక ఈరోజు నేనంత అని చెప్పేసి ఆలోచించండి. అంబపు మాటలు మాట్లాడేవారు లేరా? స్వస్థత జరిగిందని అంటే కనుక మైక పట్టుకుని ఎవరిదోల జరిగిందని కనుక చెప్తా ఉంటే ఎన్ని రకాలుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆలోచించండి. మరి ఆ రోజుల్లో ఏ మీడియా ఉందండి? ఏ కెమెరాలు ఉన్నాయండి? అంతటి వాడు పాపులలో నేను ప్రధాన పాపిని అని అంటా ఉన్నాడు. అన్ని విద్యలు, అన్ని అర్హతలు, అన్న హోదాలు కలిగినప్పటికీ కూడా సమస్యని కూడా ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తము సమస్యని కూడా పెంటతో ఎంచుకున్నాడండి. స్వస్థ బుద్ధి కలిగినటువంటి వాడు. ఇక ముగింపులోకి వస్తా ఉన్నాను. ఇంతవరకు ఎన్ని బుద్ధులమ్మా? 4 బుద్ధులు. మొదటి బుద్ధి చెప్పండి? విను బుద్ధి. రెండవ బుద్ధి, మూడవ బుద్ధి, 4వ బుద్ధి. మొదటి బుద్ధి ఉంటే మనలో ఏముండదు? తిరుగుబాటు చేసే స్వభావం ఉండదు. తిరుగుబాటు చేస్తున్నావంటే, ఇంకా అవిధేయుడిగా ఉన్నావంటే నీవు ఏ బుద్ధి లేదు నీకు? వినిబుద్ధి అనేది నీకు లేదు. వినిబుద్ధి ఉంటే తిరుగుబాటు చెయ్యము. రెండవ బుద్ధి చెప్పండి? సుబుద్ధి ఉంటే మనం ఏం చెయ్యము? కీడుకు ప్రతి కీడు చెయ్యము. ఆలోచించండి. కీడు చేస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామో తెలుసండి? మేలు చేయటం మనం నేర్చుకుంటాం, ప్రేమించడం నేర్చుకుంటాం, క్షమించటం మనం నేర్చుకుంటాం, ఇతరులకు సహాయం చేయటం మనం నేర్చుకుంటాం. ఇతరులకు సహాయం చేయలేకపోతున్నావంటే నీలో సుబుద్ధి లేదు, దుర్బుద్ధి ఉంది. ప్రభా, ఈ దుర్బుద్ధి నా నుండి తీసివేసి ప్రభా మంచి బుద్ధి నాకు దయచేయమని చెప్పేసి ప్రభువుని మనము వేడుకునే వారంగా ఉండాలి. మూడవ బుద్ధి చెప్పండి? స్థిర బుద్ధి ఉంటే దేనికి మనము భయపడము, దే విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వము, దేవుని కోసం ధైర్యంగా మనం నిలబడతాము. 4వ బుద్ధి చెప్పండి? స్వస్థ బుద్ధి ఉంటే గనక మనము హెచ్చించుకోము, మనము తగ్గించుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. ఇక 5వ బుద్ధి చూడండి. 5వ బుద్ధి త్వరగా చదివేద్దాం. 1 పేతురు 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చూద్దాం ఒకసారి. 13వ వచనం చదువుతారు ఒకసారి. సంపూర్ణ నిరీక్షణ
సరిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అక్కడ చదివారు, నన్ను వివరించును. అక్కడ ఏ బుద్ధి చెప్పండి? నిబ్బరమైనటువంటి బుద్ధి. ఇప్పుడు నిబ్బరమైనటువంటి బుద్ధి గనక మనము కలిగి ఉంటే గనక మనలో ఏముంటాయో తెలుసా అండి? సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటాం. మనం ఏ విషయాల్లో కూడా మనం భయపడము. దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం గనుక, దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాం గనుక, విశ్వాసం ఉంచాము గనుక, ఎలాంటి శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా దేనికి కూడా భయపడకుండా తగిన సమయంలో దేవుడు మాకు సహాయం చేస్తాడండి. ఆ సంపూర్ణమైన నిరీక్షణ కొరకు దేవుని వైపు మనం చూస్తూ ఉంటాం. ఆ నిరీక్షణతో దేవునికి మహిమ కలుగును గాక. ఇక విస్తరించి మాట్లాడిన 6వది చూడండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచన భాగం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచన భాగం త్వరగా. సరిపోద్దండి. 6:3 కూడా చూడండి ఒకసారి. 6:3 సరిపోద్దాం. అక్కడ ఏ బుద్ధి మనకు కనబడింది? 5:12లో 6:3లో ఈ బుద్ధి ఉంటే మనం ఏం చేస్తామో తెలుసా? వర్ధిల్లుతూ ఉంటాం. ఏం చేస్తామంటాం? ఆ బుద్ధి దానియేలు కలిగి ఉన్నాడు. దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి అన్నటువంటి మాట దగ్గర కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివితే ఎక్స్ట్రా ఆర్డినరీ అనే మాట ఉపయోగించారు బుద్ధి దగ్గర. మరో బైబిల్లో రాశారు అండ్ ఎక్సలెంట్ స్పిరిట్ వాజ్ ఇన్ హిమ్ అని రాశారు అనమాట. అంటే గొప్ప ఆత్మ అనేది ఆయనలో ఉంది. ఆ ఆత్మ అనేది అండ్ ఎక్సలెంట్ స్పిరిట్ ఆయనలో ఉంది కనుకనే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాడు కనుకనే ఆలోచన చేయండి. అలాంటి పర్సన్గా ఉండడానికి గల కారణం శ్రేష్టమైన బుద్ధి, అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి. అందుకనే తనది కాని దేశంలో దానియేలు ఏమయ్యాడు తెలుసా అండి? వర్ధిల్లాడు. 120 సంస్థానాలుంటే 120 మంది మీద ఎంతమందినమ్మా? 3 అధిపతులుగా చేశాడు. ఈ 3 మీద ఎవరు? 3లో ప్రధాన ఎవరు? దానియేలే. 120 ఎక్కడ అసలు 120 మందిలో ఒక్కటిగా ఉండటమే గ్రేట్ కదా. కానీ ఈ 120 మందిలో 3 ప్రధానులుగా పెడితే రాజు, ఆ 3లో ప్రధానుడు ఎవరనంటే కనుక మొత్తం దావీదే. ఎంత అధికారం, ఎంత హోదా, దేవుడు ఘనతను పేరునిచ్చాడు, ఎంతగా దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాడు, దేవుడు ఎంతగా అతన్ని హెచ్చించాడు, ఘనపరచడు. ఒకసారి ఆలోచించండి. దాని గల కారణం శ్రేష్టమైనటువంటి బుద్ధి. అందుకనే బుద్ధి లేకపోతే వృద్ధిలోనికి రాము, బుద్ధి ఉంటే గనక వృద్ధిలోనికి మనం వస్తాము. ఈరోజు నీవు ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణం నీ బుద్ధి సరిగా లేదు, నీ ఆలోచనలు సరిగా లేవు. అందుకనే ఏ బుద్ధి కలిగి ఉండాలో మనం చెప్పండి? నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి, శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. మొదటి 4 రకాల బుద్ధులు గనక మనం కలిగి ఉంటే గనక 4 నీలో ఉండకూడనివి ఉంటాయి. ఏముంటాయి? తిరుగుబాటు చేయవు, కీడు చేయవు, తర్వాత ఇంకేం చేయవు అమ్మా? భయపడవు, ఇంకేం చేయవు? స్థిరంగా అంటే నిన్ను నీవు హెచ్చించుకోవు, తగ్గించుకుంటావంట. ఇక నిబ్బరమైన బుద్ధి ఉంటే సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉంటావు. శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉంటే గనక నీవు ఏమవుతా ఉంటావు? వర్ధిల్లుతూ ఉంటావు. అందుకనే ఈ 6 రకాల బుద్ధిలో ఒక బుద్ధిని గురించి చెప్పాలనుకున్నాను కానీ సమయం లేదు కనుక ఇక ముగించేస్తా ఉన్నాను. అందులో మొట్టమొదటి మనం చూస్తూ ఉన్నప్పుడు విను బుద్ధిని, నా చెవికి ఏం బుద్ధి పుట్టించాడంటమ్మా? వినుబుద్ధి పుట్టించాడంట. అంటే వినేటువంటి బుద్ధి మనం కలిగి ఉండాలి. అంటే వినుబుద్ధి అనంటే గనక శ్రద్ధగా వినడం, గ్రహించడం, ఆచరించడం అనేటువంటి అర్థాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ వినుబుద్ధి అనేది సాధించడానికి అవసరమైన మార్గాలు ఏంటో తెలుసా అండి? వినుబుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం అండి మనలో. మనం ఎప్పుడు దీవించబడతామంటే వినేటువంటి వారంగా ఉండాలి. ఎంత తక్కువగా మాట్లాడతామో అంతగా దీవించబడతాం, అంతే కదా. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలంట. కానీ మనం తక్కువగా మాట్లాడుతామంటాం, తక్కువ మాట్లాడతామా? అసలు మన మాటల్లోనే అసలు నోరుకి స్టాప్ ఉండదు. ఇంకా వినటంలో మాత్రం తక్కువ, మాట్లాడటంలో మాత్రం. మరి ఎలా ఉండాలి మనం? మన మాటలు తక్కువగా ఉండాలి, మనం వినేటువంటి విషయాలు. అందుకని బైబిల్లో ప్రభు చెప్పారు, మీరేమి వింటున్నారో, ఎలా వింటున్నారో. కొంతమందికి వినటం అంటే చాలా చిరాకండి. సమయం అయిపోతుంది, ఇంకా ముగించట్లేదు వీడు కదా. అప్పుడే పాస్టర్ గారు అయితే ఈ పాటికి ఆమె నన్ను అందరూ
వాక్యం దగ్గర చిరాకు మనకి, అసలు వినటంలో చిరాకు మనకి. అసలు ఒక అరగంట ఆలస్యమైనా సరే మనం తట్టుకోలేం. ఆలోచించండి, రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. ఏంటయ్యి? కూర్చోటం మారిపోద్ది, రకరకాలుగా ఇంకా ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. అదే అందుకంటున్నాడు, నా చెవికి ప్రభువు వినుబుద్ధి పుట్టించినప్పుడు నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. ఆ వినే బుద్ధి నీవు కలిగి ఉండట్లేదు కనుకనే ఎలా ఉండాలో అర్థం కావట్లేదు, ఎలా ప్రవర్తించాలో అర్థం కావట్లేదు, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, ఇష్టానుసారంగా జీవిస్తామంటావన్నా. కాబట్టి వినుబుద్ధిని సాధించడానికి అవసరమైనది ఒకటేంటో తెలుసా? శ్రద్ధ ఉండాలండి. ఏం ఉండాలి చెప్పండి? కొంతమందికి చాలా వాటి మీద శ్రద్ధ ఉంటుంది, కానీ వాక్యం మీద మాత్రం ప్రతిరోజు ఒక అరగంట నేను వాక్యం ప్రార్థన చేసుకుంటానన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ డైలీ నా అనుదిన జీవన చర్యలో ఏ రోజు మిస్ అవ్వకుండా, ప్రతిరోజు క్రమం తప్పకుండా నేను వాక్యము ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళు చేయొద్దండి అమ్మ. ఎంతమందేనా? అంటే మిగతా వాళ్ళు అప్పుడప్పుడా, గుర్తొచ్చినప్పుడా? దేవునికి మహిమ కలుగునుగాక. అంటే కొంతమంది ప్రతి గంటల కొద్ది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారులేండి, దేవుని స్తోత్రం. వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మన దినచర్య దేంతో ప్రారంభం అవ్వాలి? ప్రతిరోజు ప్రార్థన బైబిల్తో ప్రారంభం కావాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రతిరోజు మీరేం చేయాలా? ప్రార్థించాలన్న శ్రద్ధ మీకు ఉండాలి. ఎవరో చెప్పడం కాదండి, నువ్వు దేవుని బిడ్డవు కదా, నీకు తెలియదా ప్రార్థించాలని? ఈరోజు వాక్యం చదివి ప్రార్థన చేసిన మందిరానికి ఎంతమంది వచ్చారు? సిద్ధపడి వచ్చారా? శ్రద్ధతో వచ్చారా? ఆసక్తితో వచ్చారా? 63వ సంకీర్తనలో దావీదుకు అనుభవం చూడండి, నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెదుగుతాను, నీ బలాన్ని ప్రభాన్ని చూడాలని పరిశుద్ధాలయం ముందు నేనెంతో ఆశతో నీ తట్టు. ఎక్కడ ఎడార్లో ఉంటే దావీదు అంటే నా దేవుడు నీవే వేకువనే నిన్ను వెదుగుతానంటున్నాడు. ఒక ప్రక్కేమో శత్రు భయం, శత్రువేమో నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దావీదు యొక్క శ్రద్ధ, దావీదు యొక్క ఆసక్తి చూడండి. ఎండిపోయినటువంటి ఆ యొక్క ప్రదేశంలో, నీరు లేనటువంటి పరిస్థితిలో ఆలోచించండి, తన ఆత్మ, తన శరీరము ఏం చేస్తూ ఉందో తెలుసండి? దేవుని కొరకు తహతహలాడుతూ ఉంది, తృష్ణగుంటూ ఉంది. అంటే దేవుని పట్ల శ్రద్ధ చూడండి. దేవుని పట్ల ఎంత శ్రద్ధ ఉంటే అరణ్యములో కూడా దేవుని అనుగ్రహాన్ని కోరుకుంటున్నాడండి. దేవుని పట్ల ఆసక్తి చూడండి ఎంత గొప్పదో. మరి ఆ శ్రద్ధ నీకుందా? శ్రద్ధ ఉండాలి. మరి ఏమో విస్తారమైన పనులు పెట్టేసుకుంది. మార్త ఏమో దేవుని దగ్గర కూర్చుని, యేసయ్య పాదాల దగ్గర కూర్చుని మాట వింటా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంతేనా? కరెక్టా అమ్మా? మరి ఏం చేసింది? వెంటనే చెప్పాలి నేను కరెక్టా అన్నప్పటికీ. కరెక్టా అంటే మీరు వింటలేదని నాకు అర్థమైంది ఇప్పుడు. అమ్మా, మీరు లోపల అనుకుంటే నాకు ఏమర్థమవుతుంది? గట్టిగా చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మార్తా మార్తా నీవు అనేకమైన చాలా టెన్షన్ పడుతున్నా, తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది. మరియ ఏం చేస్తుందో తెలుసండి? తన జీవితంలో బెస్ట్ అని ఎంపిక చేసుకుంది. ఏంటి ఆ బెస్ట్? ఏంటి ఉత్తమమైనది, శ్రేష్టమైనది? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవటం నేర్చుకుంది. ఈ అనుభవం నీకుందా? వింటున్నావా? మనసు పెట్టి వింటున్నావా? శ్రద్ధగా వింటున్నావా? అందుకనే వినే చెవులు ధన్యకరములు అన్నాడు. ఊరకనే రాయలేదండి దేవుడు. అందుకనే పదే పదే సంఘములతో చెప్పుతున్నటువంటి ఆత్మ చెవులు గలవాడు ఈ మాట ఆత్మ చెప్పే సత్యాలను గ్రహించునుగా కంటామన్నాడు. నా దేవుని బిడ్డలను ఆలోచించాడు. అందుకే మరియా ఉత్తమమైనది ఎంపిక చేసుకుంది కనుక అది ఆమె యొద్ద నుండి ఎన్నటికీ కూడా తీసివేయబడదు. అంటే ఈ లోకంలో ఎల్లవేళలో కూడా పనులన్నీ మానేసుకుని 24 గంటలు దేవుని దగ్గర కూర్చుని అలిలే స్తోత్రం అనంటం కాదు. అవసరమైనది ఏంటో దానికి మనం ఏం చేయాలి? ప్రాధాన్యత ఇవ్వాలి. ఏంటి అవసరం? దేవుడే అవసరం కదండి. దేవుడిని ముందు పెట్టాలి. అన్ని విషయాలు కూడా దేవుడిని ముందు పెడితే కనుక మనకు ఆశీర్వాదం. అలా పెట్టగలిగిన శ్రద్ధ నీకు ఉండాలి. వినుబుద్ధి కలిగినటువంటి వారు ఎలాగుంటారో చెప్పండి? ఎలాగుంటారమ్మా? శ్రద్ధ కలిగి ఉంటారు. రెండవది ఉత్సాహం కలిగి ఉంటారు. వాళ్ళు ఉత్సాహం కలిగి ఉంటారు. అంటే ఎప్పుడు కూడా క్రొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం వారిలో ఉంటుంది. ఎవరిలో? వినుబుద్ధి అనేది నీలో ఉంటే గనక నేర్చుకోవాలనేటువంటి కుతూహలం, ఉత్సాహం నీలో ఉంటుంది. ఆ వినుబుద్ధి నీలో లేదంటే గనక నేనెందుకు వినాలే, నాకు అన్నీ తెలుసు, నేను ఎప్పుడో ఈ మాటలు చదివేశాను, ఆయన చెప్తే ఏంటి అన్నట్టుగా నువ్వు చాలా రెక్లెస్గా ఉంటావు.
కానీ వినుబుద్ధి అనేది ఉంటే కనుక నీకు శ్రద్ధ ఉంటుంది. రెండవది ఏముంటుంది చెప్పండి అమ్మ? ఏముంటుంది? ఉత్సాహం ఉంటుంది. ఇక చాలా విషయాలు ఉన్నాయి. మీ ఓపిక నేను పరీక్షించను. కాస్త కనుక చెప్పాలంటే కనుక మీరు నన్ను కొట్టేటట్లు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. బుద్ధి లేకపోతే వృద్ధిలోనికి రాము. బుద్ధి అనేది ఉంటే మనము వృద్ధిలోనికి వస్తాం. అతడు బుద్ధి లేని వాడై వృద్ధికి రాడు. మనం ఈ రోజున ఆశీర్వదించబడలేకపోవడానికి గల కారణం ఏంటో ఒకసారి గుర్తించండి. ఏ బుద్ధి కలిగి ఉన్నావు? ఎలాంటి బుద్ధి నీవు కలిగి ఉన్నావు? ఈ రోజున ఇంతవరకు చెప్పేటువంటి ఆ బుద్ధులు నీలో లేకపోతే కనుక, ఆ స్థిర బుద్ధి, ఆ స్వస్థత బుద్ధి, నిబ్బరమైనటువంటి బుద్ధి, దాని ఇలాగా అతి శ్రేష్టమైనటువంటి ఆ బుద్ధి నీలో లేకపోతే కనుక, ప్రభు ఇలాంటి అనుభవాన్ని నాకును దయచేయమని చెప్పేసి ప్రభు సహాయాన్ని కనుక నీవు కోరుకోగలిగినట్లయితే ప్రభు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం తన వాక్కు ద్వారా మన బలపరచడు కనుక విన్నటువంటి వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకొని వినేటువంటి వారంగా ఉంచు. దేవుని కృపలో దేవుడు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదానికి మనం ఏం చేద్దాం చెప్పండి? వారసులుగా మనం ఉందాం. అలాంటి ధన్యత, అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న చేరవచ్చిన నీకు నాకు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దగ్గరగా చప్పట్లు కొడదాం. సమస్త ఘనత మహిమ దేవునికే చెందునుగాక.